వెల్కమ్ టు వి పవర్ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. పాత సంవత్సరానికి వినూత్న గుడ్ బై. ముప్పారం గ్రామంలో సామూహిక శుభ్రత కార్యక్రమం. నర్సంపేట డివిజన్ ఉప్పరపల్లిలో రైతుల గోస. యూరియా కోసం తీవ్ర చలిలో రాత్రంతా రైతుల జాగారం. నూతన సంవత్సర వేడుకల వేళ అనవసరంగా రోడ్లపైకి వస్తే తాటా తీస్తాం. కాకినాడ ఎస్పీ బిందు మాధవ్. పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి చేతుల మీదుగా ఎన్టీఆర్ పింఛన్ల పంపిణీ. ఆర్టీసీ పల్లె వెలుగు బస్సులో భారీ చోరీ. ఇక వివరాల్లోకి వెళ్తే, అనవసరంగా రోడ్లపైకి వస్తే తాటా తీస్తాం. కాకినాడ ఎస్పీ నూతన సంవత్సర వేడుకల వేళ నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని కాకినాడ జిల్లా ఎస్పీ బిందు మాధవ్ హెచ్చరించారు. మంగళవారం ఆయన కాకినాడలో మాట్లాడారు. డిసెంబర్ 31 రాత్రి మద్యం సేవించి వాహనం నడపడం, రోడ్లపై కేకులు కటింగ్ చేయడం వంటివి చేయరాదని స్పష్టం చేశారు. అనవసరంగా రోడ్లపైకి వస్తే తాటా తీస్తామని వార్నింగ్ ఇచ్చారు. వేడుకలను ఇళ్లలోనే కుటుంబ సభ్యులతో జరుపుకోవాలని సూచించారు. కోతి కళ్ళు దాగిందన్నట్టు మళ్ళీ రోడ్ల మీద బళ్ళేసుకొని వస్తూ ఉంటారు. ఇట్లాంటివి ఏమైనా చేస్తే తాట తీస్తాం రేపు రాత్రి. కొంచెం పబ్లిసైజ్ దిస్ అమంగ్ ఎవ్రీబడి. డ్రంక్ అండ్ బిహేవియర్, తాగేసి రేపు రాత్రి రోడ్ల మీద తిరగడాలు, సైలెన్సర్లు తీసేసి బైకులు తోలటాలు, రోడ్ల మీదకి వచ్చి కేకులు కట్ చేసుకోవడాలు, ఇట్లాంటివి ఏమి చేసినా కానీ వీ విల్ బి వెరీ వెరీ స్ట్రిక్ట్. అందరూ లా అబైడింగ్గా ఉండి ఇంట్లో కావాలంటే ఒక కేక్ కట్ చేసుకొని క్లాప్స్ కొట్టుకొని హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకొని దే కెన్ హ్యాపీలీ రెస్ట్. రోడ్ల మీదకి వచ్చి గొడవలు చేస్తే ఊరుకోము. అన్నెసరిగా పని లేకుండా రేపు రాత్రి రోడ్డు మీద కనుక తిరిగితే యూ విల్ బి పిక్డ్ అండ్ సెంట్ టు నియరెస్ట్ పోలీస్ స్టేషన్. మళ్ళీ తెల్లారిపోతున్న పంపిస్తాం. ఏం పని మీద రోడ్డు మీదకి వచ్చారో చెప్పాలి ఎవరైనా సరే రీజన్ రేపు రాత్రి. సో టు ప్రివెంట్ దీస్ మైనర్ ఇన్సిడెంట్స్ అండ్ యాక్సిడెంట్స్. ఇప్పుడు వాళ్ళు ఏమంటారు, కాసేపే కదా సార్ సెలబ్రేషన్ అంటారు, బట్ పడిపోయి డివైడర్ గుద్దుకుంటే ప్రాణం పోతుంది. వీ డోంట్ వాంట్ దట్ టు హ్యాపెన్. సో దయచేసి ఇది కొంచెం టేక్ దిస్ మెసేజ్ అక్రాస్ టు పబ్లిక్. న్యూ ఇయర్ చక్కగా సేఫ్గా చేసుకోండి. సేఫ్ అండ్ ఎకో ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్లో ఇంట్లో ప్రశాంతంగా చేసుకోండి. యూ నీడ్ నాట్ క్రియేట్ సౌండ్ పొల్యూషన్ ఆర్ అన్నెసరీ డిస్టర్బెన్స్ టు అదర్స్. థ్యాంక్ యూ. మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్పై సోషల్ మీడియాలో వచ్చిన ఆరోపణలను ఆయన ఖండించారు. జల సంజయ్ జల భావిదాన్ పథకం కింద జిల్లాకు రాష్ట్రపతి చేతుల మీదుగా జాతీయ అవార్డు 2 కోట్ల ప్రోత్సాహకం అందించిందని తెలిపారు. ఫోటోల్లో ఫోటో అప్లోడ్ సమయంలో ఆపరేటర్ తప్పిదం జరిగిందని వెంటనే సరిచేసి అసలైన ఫోటోలు అప్లోడ్ చేశామని స్పష్టం చేశారు. వాస్తవాలను వక్రీకరిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. ఇనిషియేట్ క్రిమినల్ అండ్ సివిల్ యాక్షన్, 2 యాక్షన్ కూడా తీసుకుంటాను. నేను మళ్ళీ చెప్తున్నాను, ఏమైనా కరెక్ట్గా ఉంటుంది, మీరు చెప్పాల్సింది మనం దానికి ఒప్పుకుంటాము. కానీ అవార్డు సంబంధించిన అట్లా చెప్పేసి ఏదో ఒకటి పోర్టల్లో, అంటే ఇది ఫస్ట్ టైం కాదు మాకు. నేను పెద్దపల్లిలో ఉన్న టైంలో సుల్తాన్పూర్ ఒక జీపీకి 1 crore వచ్చింది. అంటే క్లీన్ అండ్ గ్రీన్ జీపీ కింద ఎస్డిజి గోల్ కింద వచ్చింది. సో దానిలో ఆ టైం తర్వాత దాదాపు 1 monthకి అక్కడ అసలు చెత్త ఉన్నాయి, ఇక్కడ అది ఉన్నాయి. సో ఇది ఒక జెలసీ లాగా ఆర్ ఒక డిస్క్రెడిట్ చేయడానికి, దట్ ఈజ్ రాంగ్ థింగ్. అంటే కరెక్ట్గా అది చేయాల్సింది, ఏమైనా చెప్పాల్సింది ఏమైనా ఉంటుంది అంటే దానికి ఒప్పుకుంటాం. కానీ రాంగ్ ప్రచారం చేసేసి ఇక్కడ జరగలేదు, అట్లా ఏమైనా ఇష్టమైతే అప్లోడ్ చేసేసి డబ్బు తీసుకున్నారు. ఇంకా ఒక రాంగ్ ఉన్నాయి. కలెక్టర్ అదే మా అకౌంట్లో డబ్బు వచ్చింది, ఆ అమౌంట్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ అకౌంట్లో వచ్చింది. దానికి గైడ్ లైన్స్ కూడా ఉన్నాయి. దానికి మనం ఖచ్చితంగా డిస్ట్రిక్ట్ అభివృద్ధి కోసం మాత్రమే వాడాలి. దానికి పర్సనల్ వాడుకోవడానికి ఆ అమౌంట్ కూడా లేవు. సో అట్లా అయి కూడా దుష్ప్రచారం చేస్తున్నారు. సో దానికి అన్నిటికీ మనం అది ఖండిస్తున్నాము. దానికి ఏమైనా ఉంటుంది అంటే మళ్ళీ ఇట్లా చేస్తే విల్ టేక్ సివిల్ అండ్ క్రిమినల్ యాక్షన్ బోత్. ఇప్పుడు మనము అందరికీ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాము, తర్వాత కూడా అట్లా చేస్తే విల్ టేక్ సివిల్ అండ్ క్రిమినల్ యాక్షన్ బోత్. థ్యాంక్ యూ.
కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్లో ఆర్టీఐలకు సరైన సమాచారం ఇవ్వకపోవడం ప్రజాస్వామ్యానికి సిగ్గుచేటు. తెలంగాణ ప్రభుత్వం జీవో నెంబర్ 144 ద్వారా 66 డివిజన్లు ఖరారు చేసిన 52వ డివిజన్ ఇంటి నెంబర్ల వివరాలు కోరిన ఆర్టీఐకి అధికారులు తప్పుదారి పట్టించే సమాధానాలు ఇచ్చారని అన్నమల్ల సురేష్ ఆరోపించారు. సిడిఎంఏ వెబ్సైట్ చూడమన్న సమాధానం అధికారిక రికార్డు కాదని, ఎఫ్ఏఏలో కూడా కొత్త డివిజన్లలో లేవన్నట్లు చెప్పడం ప్రభుత్వ ఉత్తర్వులను అవమానించడమేనని విమర్శించారు. ఇది పాలనలో పారదర్శకత లోపాన్ని స్పష్టంగా చూపిస్తుందన్నారు. ప్రజలు అడిగే రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం సమాధానం ఇవ్వాల్సిన ఎవరైతే కన్సల్ట్ ఆఫీసర్స్, పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్, ఫస్ట్ అపిలెంట్ ఆఫీసర్ ఎవరైతే ఉన్న మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో వారు ప్రజలకు సరైన సమాధానం ఇవ్వలేకపోతున్నారు. ఇక్కడ చూసుకుంటే కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్లో కొత్తగా 66 డివిజన్స్ ఫామ్ అయినాయి. అవన్నీ మీ అందరికీ తెలిసిన విషయమే. నేను రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం మా యొక్క డివిజన్ 52వ డివిజన్ యొక్క హౌస్ నెంబర్ డాటా కావాలని నేను వీళ్ళు అడిగితే ఆఫీసర్ కన్సర్న్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో వారు ఇచ్చిన సమాధానం ఏంటంటే సిడిఎంఏ వెబ్సైట్లో మీరు వెతుక్కోండి అని ఇచ్చిన సమాధానం. కానీ ఇది కాదు సమాధానం. అఫీషియల్గా మున్సిపల్ పరిధిలో రికార్డ్ అయిన హౌస్ నెంబరు, యజమాని పేరు, మొబైల్ నెంబర్ ఉంటే ఇవ్వండి అని చెప్పి నేను మళ్ళీ ఫస్ట్ అప్పీల్ చేసినాను. నాకు ఇచ్చిన ఫస్ట్ అప్పీల్కి వాళ్ళు ఇచ్చిన సమాధానం ఏమిటంటే ఇంకా మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కొత్తగా వార్డ్స్ ఏం ఫామ్ కాలేదు కాబట్టి మేము సరైన సమాధానం ఇవ్వలేకపోతున్నాము. కానీ ఇక్కడ చూసుకుంటే ఎవరైతే ఉన్నారో కన్సర్న్ ఆఫీసర్స్ వీళ్ళందరూ మున్సిపల్ కార్పొరేషన్లో పాతుకుపోయిన మాజీ కార్పొరేటర్లు వాళ్ళు మెప్పు కోసమే ఇక్కడ పనిచేస్తున్నట్టు స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి ఎవరైతే ఉన్నారో కమిషనర్ గారు, ఐఏఎస్ ఆఫీసర్ గారు, మీరు ఈ పాతుకుపోయిన ఈ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వారందరినీ ట్రాన్స్ఫర్ చేసి పడేసి మున్సిపల్ కార్పొరేషన్కి ఏదో బూజు పట్టిందో ఆ బూజు కలిగించాలని ప్రజల తరఫున నేను ఈరోజు కోరుతున్నాను. మరియు మా మిత్రుడు మీరాజ్ గారు కూడా ఒక సందేశం ఇవ్వాలనుకుంటున్నాను. మీరాజ్ భాయ్ वबरकातुहू। मैं तमाम शहर करीमनगर के आवाम को ये म्यूनसिपल ऑफिस के ज़रिए आवाम के अंदर भी मैं मैसेज देना चाह रहा हूँ और म्यूनसिपल कमिश्नर साहब से भी मैं अपील कर रहा हूँ, डिमांड कर रहा हूँ कि ये जो म्यूनसिपल ऑफिस के अंदर जो व्यवस्था चल रही, जो सिस्टम चल रहा, वो क्या है, बिल्कुल रॉन्ग चल रहा। पब्लिक की जो इन्फॉर्मेशन देना है वो सही तरीके से नहीं दे रहे ऑफिसर्स। और दूसरी बात ये हो रहा कि 66 डिवीज़न्स ऑलरेडी जियो के हिसाब से आने के बावजूद भी यहाँ पर पब्लिक ऑफिसर्स जो रहते हैं वो लोग वो चीज़ से मना कर रहे हैं, वो बात को रिजेक्ट कर रहे हैं, बता रहे कि ये हमारे पास अभी तक कोई अप्रूवल नहीं आया, बोल रहे ऑलरेडी जियो आके है। और एक बात मैं म्यूनसिपल कमिश्नर साहब से अपील करना चाह रहा हूँ कि जितने एक्स माजी कारपोरेटर्स के नीचे ये जो ऑफिसर्स काम कर रहे हैं, ऑफिस में रह के ऑफिस का काम नहीं कर रहे, पार्टी का काम कर रहे हैं, पार्टियों का काम कर रहे हैं और एक्स कारपोरेटर्स के बातों में आके वो लोग का काम कर रहे हैं। तो मैं कमिश्नर साहब से ये बोलना चाह रहा हूँ कि म्यूनसिपल ऑफिस का जितना काम है आपके कमिश्नर साहब के लाइन ऑर्डर के अंदर, वो लाइन ऑर्डर को मेंटेन करते हुए ये जितने ऑफिसर्स रॉन्ग काम कर रहे हैं, जो रॉन्ग इन्फॉर्मेशन दे रहे हैं और एक्स कारपोरेटर्स की बात सुन के पब्लिक को और कॉन्टेस्टिंग कारपोरेटर्स को और नॉर्मल पीपल्स को जो परेशान कर रहे, इमीडिएट ये लोग को ट्रांसफ़र कर दिया जाए पूरे ऑफिसर्स को। और मैं ये भी बोलना चाह रहा हूँ म्यूनसिपल कमिश्नर साहब से कि हर डिवीज़न के अंदर ये हालत हो चुकी है कि माजी कारपोरेटर बोले जैसा जवान से लेके बड़े ऑफिसर तक काम कर रहा, लेकिन नॉर्मल पीपल बोले ऐसा कोई काम नहीं कर रहे और कॉन्टेस्टिंग कारपोरेटर बोले ऐसा भी कोई भी काम नहीं कर रहे, चाहे वो कोई से भी पार्टी के हों। दो कार्यकर्ता भी आके भी अगर काम लेना चाह रहे तो वो काम नहीं हो रहा। माजी कारपोरेटर बोले कुछ काम हो रहा, तो बोलने की बात है कि लाइन ऑर्डर
जो कमिश्नर साहब का वो है उसके अंदर और स्टिक करके पूरे ऑफिसरों को ट्रांसफ़र कर दिया जाए, क्योंकि आने वाला बल्दिया इलेक्शन है, इसमें आवाम को तकलीफ़ हुई तो हमारे को तकलीफ़ होती, तो इसलिए हमारी आवाज़ है करीमनगर म्यूनसिपल कमिश्नर साहब से कि दोबारा ये हरकत ना हो, इमीडिएट इस पर एक्शन लेके सीधा जितने ऑफिसर्स हैं वो लोग को ट्रांसफ़र कर दिया जाए, ये लोग इलेक्शन के अंदर नज़र ना आए। ये हमारा डिमांड है और मुतालिबा है म्यूनसिपल कमिश्नर साहब से। अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातुहू। मैं मोहम्मद मेरा सोशल एक्टिविस्ट, ओल्ड 47 डिवीज़न, न्यू 37 डिवीज़न, शाहशाह डिस्ट्रिक्ट, कॉन्टेस्टिंग कॉर्पोरेटर। अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातुहू। और मेरे साथ अन्नामुल्लाह सुरेश साहब भी है। ये अन्नामुल्लाह सुरेश साहब का जो डिवीज़न का इशू है वो बराबर जेन्यून है, क्योंकि यहाँ पर पेपर भी है जिसके अंदर जियो में भी म्यूनसिपल खुद बता रहा ये जियो के अंदर कि हमारे को 66 डिवीज़न्स का जियो आके है। फिर ये पब्लिक ऑफिसर्स ऐसा झूठ बोलने का क्या मतलब? ये झूठ कौन बोलने लगा रहे? या एक्स कारपोरेटर्स बोलने लगा रहे, या ये लोग अपने से झूठ बोल रहे हैं? ये झूठ कहाँ से हो रहा? ये म्यूनसिपल कमिश्नर साहब को ये झूठ को पकड़ना चाहिए और इमीडिएट इसको ये लोग को ट्रांसफ़र करना चाहिए। हमारा मुतालिबा है और तमाम करीमनगर के आवाम का भी मुतालिबा है, डिमांड है। अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातुहू। కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ప్రతిపాడు మండల పెద్దలకు ప్రజానీకానికి ప్రతిపాడు సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఎస్ లక్ష్మీకాంతం నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ రోజున ప్రతి ఒక్కరూ కుటుంబాలతో సంతోషంగా గడపాలని, ప్రతి ఒక్కరూ ల్యాండ్ ఆర్డర్ను గౌరవిస్తూ కాకినాడ జిల్లా ఎస్పీ బిందు మాధవ్ ఆదేశాలను పాటించాలని, మరీ ముఖ్యంగా యువత బైకు ర్యాలీలు, రోడ్లపై కేక్ కటింగ్ వంటివి చేయరాదని, నిబంధనలను అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని ప్రతిపాడు మండల ప్రజానీకం పోలీస్ వారికి సహకరించాలని సూచించారు. ఈ రోజుతో కంప్లీట్ అయిపోతుందండి. సో మనకి ఈ ఇయర్ అంతా కూడా చెప్పాలంటే చాలా మంచిగా అందరూ కూడా కోఆపరేట్ చేశారు. ఎటువంటి ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ ఏమి లేకుండా పీస్ఫుల్గా అట్లా అయింది. లాస్ట్ 2025 ఎండింగ్లో 24 ఎండింగ్లో కూడా ఎటువంటి ప్రాబ్లమ్స్ ఏం లేకుండా నైట్ మేము December 31st లాస్ట్ ఇయర్ చేసినప్పుడు కూడా 3 వరకు కూడా మొత్తం అంతా కూడా తిరగడం అయ్యింది, మొత్తం అన్నీ కూడా. కాకపోతే కొంతమంది కుర్రోళ్ళు ఆకతాయితనంగా అలా తిరగడము, సైలెన్స్ లైట్ తీసేయడం అయ్యి జరిగింది. వాళ్ళందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి కౌన్సిలింగ్ చేయడం జరిగింది. అట్లానే ఇప్పటికి 1 year అయిపోతుంది. ఈరోజు మళ్ళీ December 31st వేడుకలు స్టార్ట్ అయినాయి. మీకు తెలియని ఏముంటుంది, అందరూ కూడా కుర్రోళ్ళు ఈ రోజు అంటే ఏదో స్పెషల్గా ట్రీట్ చేస్తూ ఉంటారు. దాని విధంగా అందరూ కూడా డ్రంక్ అండ్ కండిషన్లో ఉండి రైడ్స్ అని చెప్పి అట్లానే మనకి కూడా హైవే దగ్గరగా ఉంది, ఒక 10 kilometers అప్రాక్సిమేట్లీ ఉంటుంది. ఈ హైవేలో కూడా ఈ కుర్రోళ్ళందరూ కూడా ఈ ధర్మవరము, రాచపల్లి, వమ్మంగి అటు సైడ్ నుంచి, వన్నెపూడి అటు సైడ్ నుంచి మొత్తం వాళ్ళందరూ కూడా తిరగడం, అలా ఇటు రావడం, తాగడం అటువంటి చేస్తూ ఉంటారు. దయచేసి మీరు పీస్ఫుల్గా చేసుకోండి వేడుకలు. ఎందుకంటే మీ ఫ్యామిలీ మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. మీ ఫ్యామిలీ చాలా బాగా కుర్రోళ్ళు అంటే కొంచెం తల్లిదండ్రులకి బాగా యూత్ కాబట్టి కొద్దిగా ఎక్కువగా హోప్స్ అయి పెట్టుకుంటూ ఉంటారు, చదువుకునే పిల్లలు ఉంటారు ఇందులో. సో మీ లైఫ్ అంతా స్పాయిల్ అవుతుంది. మీరు డ్రంక్ అండ్ కండిషన్లో సైలెన్స్ తీసేసి స్పీడ్గా రైడ్ చేయడం కానీ, ఎవరైనా గుద్ది యాక్సిడెంట్స్ అయితే మాత్రం 100% మీకు ఇన్సూరెన్స్ కూడా రాదు, ఎందుకంటే మైనర్ పర్సన్స్ కూడా ఉంటారు కాబట్టి. సో దయచేసి పీస్ఫుల్గా చేయండి. అట్లాగే రోడ్డు మీద సెలబ్రేషన్స్ చేసుకోవడం కానీ, లేకపోతే కేక్స్ కట్ చేసుకోవడం కానీ, యూత్ లేదా డ్యాన్స్లు వేసి మైక్స్ పెట్టుకోవడం కానీ, ఇవన్నీ కూడా నాట్ అలౌడ్ అండి. మా ఎస్పీ గారు చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా అన్నీ నాట్ అలౌడ్. పీస్ఫుల్ వాతావరణంలో చక్కగా ఇంట్లో కేక్స్ కట్ చేసుకొని ఫ్యామిలీ మెంబర్స్ ఎంజాయ్ చేసుకోండి. అంతే తప్ప రోడ్డు మీద ఎటువంటి అల్లర్లు చేసినా ఏం చేసినా కానీ చట్టపరమైన చర్యలు తీసుకోవడం మాత్రం 100% జరుగుతుంది. ఎందుకంటే ఈ కొత్త సంవత్సరంలో మనం అందరం హ్యాపీగా ఎంజాయ్ చేస్తాం, కానీ కేసులని, కోర్టులని, పోలీస్ స్టేషన్స్ అని చెప్పి తిరుగుతూ ఉంటే మీకే టైం వేస్ట్ అవుతుంది. అట్ ది సేమ్ టైము యూత్ అయితే కనుక ఉద్యోగాలు కూడా రావు. సో మేము ప్రతి ఇయర్కి కూడా మాకు తెలుసు కాబట్టి తర్వాత ఏం జరుగుద్దో తర్వాత వచ్చి రిక్వెస్ట్ చేస్తూ ఉంటారు, ఇలా మేడం ఇలా కేసు అని చెప్పి. కానీ అది అవ్వదండి అట్లాగా. వన్స్ ఒకసారి రిజిస్టర్ అయిందంటే కేసు మీకే ప్రాబ్లం అవుతుంది. సో దయచేసి ప్రతిపాడు మండల ప్రజలందరూ కూడా శాంతియుత వాతావరణంలో పీస్ఫుల్గా చక్కగా ఈ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చేసుకోవాలని కోరుకుంటూ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. విందు వినోదాలతో కొత్త సంవత్సరానికి స్వాగతం పలకడం కామన్, కానీ పాత సంవత్సరానికి ఆ ఊర్లో వినూత్నంగా గుడ్ బై చెప్పారు. పాత సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ పాత చెత్త చెదారానికి ఫుల్ స్టాప్ పెట్టేలా పనులు చేపట్టారు.
డిసెంబర్ 31 సందర్భంగా హన్మకొండ జిల్లా ధర్మసాగర్ మండలం ముప్పారం గ్రామంలో కొత్తగా గెలిచిన సర్పంచ్ గుంటుపల్లి రేణుక వార్డు సభ్యుల ఆధ్వర్యంలో గ్రామస్తులందరినీ భాగస్వామ్యం చేస్తూ ఊరంతా ఊడ్చారు. ఊరులో ఊడుద్దామనే నినాదంతో ఉదయం 6 గంటల నుంచే మొదలైన ఈ కార్యక్రమం గ్రామంలోని రోడ్లు డ్రైనేజీలను 4 గంటల పాటు క్లీన్ చేశారు. జిల్లా మండల స్థాయిలో అధికారులు విషయం తెలుసుకొని గ్రామాన్ని సందర్శించి పారిశుద్ధ పనులు చేస్తున్న సర్పంచ్ వార్డు సభ్యులను అభినందించారు. ముప్పారం గ్రామంలోని 12వ వార్డులో ఒకేసారి సంయుక్తంగా ఊడ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం అభినందనీయం అన్నారు. గ్రామ పారిశుద్ధం ఆరోగ్యం ఎజెండాతో కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతున్నట్లు సర్పంచ్ రేణుక తెలిపారు. ఎవరో వస్తారో ఏదో చేస్తారో అని కాకుండా గ్రామస్తులంతా కలిసి బాధ్యతగా మన పనులు మనమే చేసుకుందామని నడుం బిగించామన్నారు. స్వచ్ఛ ముప్పారం స్వచ్ఛ ముప్పారం స్వచ్ఛ ముప్పారం. జై రేణుకా వెంకట గారికి, జై రేణుకా వెంకట గారికి. రాజా తీసుకో ఒకటి. పెట్టుకోండి ఇట్లా. నేను అనుకున్న ఈ కార్యక్రమంలోకి అందరూ గ్రామస్తులు వాట్సాప్లు వచ్చిన ఈ పెద్దలు పాల్గొనడంలో కూడా నాకు చాలా సంతోషంగా ఉంది. మన రాష్ట్ర ప్రభుత్వం బాగా సస్యశ్యామలంగా ఉంది అంటే మన పల్లెలే పట్టుకొమ్మలుగా సహకరిస్తూ పరిశుభ్రతకి చాలా సపోర్ట్ చేసుకుంటూ ప్రతి గ్రామంలో కూడా ఇలానే ఈ స్వచ్ఛ భారత్ అన్న కార్యక్రమం ఏర్పాటు చేసుకొని శుభ్రతని చూసుకోవాలని, ఆరోగ్యాలు కాపాడుకోవాలని, ఇళ్లల్లో కూడా వాళ్ళ ఇంటి ముందు ఇళ్లలో కూడా శుభ్రతని పాటించాలని, ఆరోగ్యాన్ని కాపాడుకొని వాళ్ళ పల్లెల్లో కానీ ప్రతి పనుల్లో కానీ ఏ విషయంలో కానీ మన పెద్దలు సహకారం ఉంటుంది కాబట్టి ప్రతి పనుల్లో మరి విజయం సాధించేలాగా పెద్దలు ఆశీర్వదించమని వేడుకుంటున్నాను. ముప్పారం గ్రామంలో భారత ప్రభుత్వం ప్రవేశపెట్టబడిన స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ఆదర్శంగా తీసుకొని స్వచ్ఛ ముప్పారం కార్యక్రమాన్ని నిర్వహించడం, దానిలో భాగంగా ఈరోజు మన ముప్పారం గ్రామంలో నూతనంగా సర్పంచ్ ఎన్నికైన సర్పంచ్ గారి ఆధ్వర్యంలో కూడా ఈ ప్రోగ్రాంని చేయడం అనేది నిజంగా అభినందనీయం, ఆదర్శనీయం. ఈ విధంగా కొత్త ఒక పాత సంవత్సరం లాంటి ఈ సంవత్సరంలో చివరి రోజున ఈ చెత్తను కూడా ఊడ్చడం అనేది, దాంట్లో వదిలేయడం అనేది కొత్త నూతన వరవడికి శ్రీకారం చుట్టడం అనేది కూడా నిజంగా అభినందనీయం. వారి విధంగా
తమ పరిపాలనా కాలంలో కూడా కొత్త కొత్త అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని చెప్పి కోరుకుంటూ, అదేవిధంగా వాళ్ళు చేపట్టబోయే ప్రతి కార్యక్రమంలో ప్రతి అడుగులోనూ మేమందరం కూడా మా మండలం తరఫున మండల అధికారులందరం కూడా తోడ్పాటుగా ఉంటూ కోఆపరేటివ్గా ఉంటూ సహకరిస్తామని తెలియజేస్తూ, ఈ సర్పంచ్ గారు చేసేటువంటి ఈ కార్యక్రమానికి మన ముప్పారం గ్రామస్తులు అందరూ కూడా పాల్గొని ఈ స్వచ్ఛ ముప్పారంకు తమ వంతు సహాయ సహకారాలు చేస్తుంది. ఈ ఒరవడిని ఇదే విధంగా కొనసాగిస్తూ గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు, యువకులు అందరూ కూడా మన ముప్పారాన్ని స్వచ్ఛ ముప్పారుగా మార్చాలి. దీనికి ఒక సర్పంచో ఒక వార్డు మెంబరే బాధ్యత కాకుండా ఉండేటువంటి ఊర్లో ఉండేటువంటి ప్రతి ఒక్కరి తన వంతు బాధ్యతగా స్వచ్ఛగా ఉంచుకోవాలి. ముఖ్యంగా ఏంటంటే వారి యొక్క ఇంటి పరిసరాల లోపల, ఇంటి బయట కూడా పరిసరాలు మంచిగా ఉండాలనే ఒక కార్యక్రమం అందరికి కూడా ఉండాలి. ఇటువంటి కార్యక్రమానికి మన గౌరవ సర్పంచ్ గారు కొత్త ఒరవడి సృష్టించారు. ఈ సందర్భంగా సర్పంచ్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు చెప్తున్నా. నర్సంపేట డివిజన్ చెన్నరావుపేట మండలం ఉప్పరపల్లి గ్రామంలోని రైతు వేదిక వద్ద తీవ్ర చలిలో రైతులు రాత్రంతా జాగారణం చేయాల్సిన దయనీయ పరిస్థితి నెలకొంది. యూరియా బస్తాల కోసం రైతులు, మహిళలు క్యూ లైన్లో నిలబడి చలిని తట్టుకుంటూ నిరీక్షించారు. పంట కాలం కీలక దశలో ఉండగా ఎరువుల కొరత రైతులను తీవ్రంగా ఇబ్బంది పెడుతుంది. రైతుల గోసను పట్టించుకునే ప్రభుత్వం అధికారి గాని ప్రజాప్రతినిధి గాని అక్కడ కనిపించకపోవడం తీవ్ర విమర్శలకు దారితీస్తుంది. అవసరమైన సమయంలో మౌలిక సదుపాయాలు, సమయపాలన లేకపోవడం వల్ల రైతులు అనవసర కష్టాలు పడుతున్నారని గ్రామ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. యూరియా సరఫరాను సక్రమంగా నిర్వహించి రైతులకు ఇలాంటి ఇబ్బందులు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. బైక్ లేరు కాకినాడ జిల్లా జగ్గంపేటలో పేకాట రాయుళ్లపై పోలీసులు దాడి చేశారు. జిల్లా ఎస్పీ జి బిందుమాధవ్ ఐపీఎస్ ఆదేశాల మేరకు మల్లిశాల గ్రామ శివార్లో జూదం సాగుతున్నట్టు వచ్చిన సమాచారం ఆధారంగా పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ దాడుల్లో 8 మంది పేకాట రాయుళ్లను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి 13,200 నగదు స్వాధీనం చేసుకున్నారు. జూదా క్రీడలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. మంచిర్యాల జిల్లా వేలాల గ్రామంలో కన్నుల పండుగగా ముక్కోటి వైకుంఠ ఏకాదశి సంబరాలు పురస్కరించుకొని వేలాల ఆంజనేయ ఆలయంలోని శ్రీ సీతారాముల లక్ష్మణ సమేతంగా శ్రీ ఆంజనేయ స్వాముల వారి ఉత్సవ విగ్రహాలను ఒగ్గుడోలు వాయిద్యాలతో భజన భక్తులతో ఊరేగింపుగా స్వామివారిని గంగా నదికి తీసుకువెళ్లి వేద మంత్రాలతో పంచామృతాల స్నానం, జలాభిషేకం చేయడం జరిగింది.
మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.